ఇక సోమవారంకెళ్ళి పిల్లలు బిజీ, అమ్మ నాయనలు బిజీ. ఊర్లు బంధు, టూర్లు బంధు. అవసరమైతే తప్ప పిల్లల్ని ఎంట తీసుకుపోరు. దగ్గరోళ్ళు అయితే తప్ప ఊర్ల ప్రయాణాలు పెట్టుకోరు. పురాగా చదువులు షురైతాయి మళ్ళా. ఇక ఎటు పోవాలన్నా ఏడ తిరగాలన్నా రేపు ఒక్కరోజే. ఎప్పటికేంచో అనుకొని ఏదో కారణంతో ఆగిపోయిన వాళ్ళంతా ఈ 2-3 రోజుల సంది మొక్కులు తీర్చుకునే పనులున్నారు. ఇక తిరుపతి కొండకు శీతం వస్తున్నారబ్బా. క్యూ లైన్లు నిండిపోయి బయట కిలోమీటర్ల కమానం లైన్లు కడుతున్నారంటే చూడుండ్రిగా. దర్శనానికి 20 గంటలకు మీదనే పడుతున్నదట. బేస్తారంకి వెళ్లే ఇస్కూలు చాలైనే గాని పల్సగానే పోతున్నారు. ఇంకా మొక్కులు అప్పచెప్పాల్సిన వాళ్ళు రేపు మళ్ళా తీరువాటం కాదు అనుకున్నోళ్ళంతా ఎంకన్న గుడికి లైన్లు కడుతున్నారు. వీకెండ్ అయ్యే వరకు అట్లా కొంత పెరిగిండ్రు. ఇక శుక్రవారం పూట దేవునికి అభిషేక సేవలు ఉంటాయి కాబట్టి 60,000 మంది కంటే ఎక్కువ దర్శనం కాదట. కానీ నెల రోజుల సంధి ప్రతి శుక్రవారం 70,000 మందికి మీదనే దర్శనాలు చేపిస్తున్నారు. భక్తులు ఎక్కువ వస్తుండే వరకు. అటు శ్రీకాళహస్తిల సుత ఇట్లనే ఉన్నది. ఎంకన్న దర్శనం చేసుకొని కాళహస్తికి వస్తుంటారు చాలా మంది. ఈడ సుత భక్తులు పెరిగే వరకు దర్శనానికి తిప్పలైతుందట. మన యాదాద్రి నరసన్న గుడి కాడేమన్నా తక్కువనా? జాతర సాగుతుంది. ఫ్రీ దర్శనం 3 గంటలకు మీదనే పడుతుందట. సోమవారంకెళ్ళి పిల్లలంతా బడికి పోతారు కాబట్టి ఈ లోపే మంచిగా మొక్కుకొని పోవాలని పట్నంకెళ్ళి జిల్లాలకెళ్ళి బగ్గొస్తున్నారన్నట్టు. ఆయితరం ఇంకింత ఎక్కువనే ఉంటారు పక్క. వచ్చేటోళ్లకు సౌలతులు మంచిగా అరుచుకోండి సార్లు.